ఎందుకండి మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారు? వద్దనకండి, పర్లేదు తీసుకోండి. తీసుకోండి. ఎందుకు మొహమాట పడతావు? ఆయన హెల్ప్గానే కదా చేస్తున్నారు. ఇవి వేసుకుంటే నీకు కూడా కాళ్ళు కాలకుండా ఉంటాయి కదా, తీసుకో. పర్లేదు తీసుకోండి. నాకెలాగూ షూస్ ఉన్నాయి కదా. పర్లేదు కదండి? ఓకే కదా? ఎవరూ కాని టైంకొచ్చి హెల్ప్ చేశాడు. సరే పోదాం పదా. చాలా ఆశ్చర్యంగా ఉందే. రోడ్డు మీద ముగ్గమ్ముకునే అమ్మాయి అసలు నీ మీద ఎలా పడింది? పైగా అదే బట్టలతో కాలేజీ దాకా వెళ్ళావు. పూరిని ఆటో ఎక్కించి పంపిస్తే సరిపోయేది కదా తల్లి. లేదు నాన్న, పొరపాటున ఎక్కడైనా లేట్ అయితే మళ్ళీ పూరి ఎగ్జామ్ రాయలేదు, అందుకే నేనే వెళ్ళాను. అవును, నీ మీద పడ్డ ముగ్గు బండి మీద ఎందుకు పడలేదు? పొద్దున మన బండి మీద దింపలేదా? అది అమ్మా, పూరిని దింపిన తర్వాత బండి క్లీన్ చేశానమ్మా. లల్లి, ఆ సాక్స్ ఎవరివి? మధ్యాహ్నం నడిచేస్తుంటే నా చెప్పులు తెగిపోయాయక్క. ఒకతనొచ్చి నా కాళ్ళు కాలుతున్నాయని తన సాక్సులు నాకిచ్చాడు. ఏంటి, నీ కాళ్ళు కాలుతాయని సహాయం చేశాడా? అతనెవరో నీకు తెలుసా? మరి చెప్పులు కుట్టించుకున్నావా? సర్లే, ఆ చెప్పులు పడేసే, నీకు కొత్త చెప్పులు కొనిస్తాను, ఓకేనా? వద్దక్క, నేను పాత చెప్పుల్నే కుట్టించుకుంటాను. ఏంటి, పాత చెప్పులే కుట్టించుకుంటావా? మీ అక్క తన చెల్లికి కొత్త చెప్పులు కూడా కొనలేనంత అసమర్థురాలు అనుకుంటున్నావా? ఏం పర్లేదు, నువ్వు ఆ చెప్పులు పడేసే, నీకు నేను కొత్త చెప్పులు కొంటాను, సరేనా? ముందు నువ్వు కొనుక్కో, తర్వాత నా కొందుగాని. ఎందుకంటే నువ్వు కుస్తీ పోటీలకు వెళ్ళాలి కదా. నువ్వు చెప్పులు కొనుక్కోకపోయినా పర్వాలేదు, నన్ను షూ కొనుక్కోమంటున్నావా? ఈ అక్క కోసం చెప్పులు లేకుండా ఎండలో తిరిగేంత గొప్ప మనసు నీకున్నా, నా చెల్లెల్ని అలా చూసి భరించేంత గొప్ప మనసు నాకు లేదు లల్లి. రేపొద్దున్న డబ్బులిస్తాను, నీకు నచ్చిన చెప్పులు కొనుక్కో, ఓకేనా? మొత్తానికి కొత్త ఫోన్ కొనుక్కున్నాను. పూరి, ఏంటది? ఏం లేదక్కా. బయటికి తీ. ఇది చాలా కాస్ట్లీ ఫోన్ కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? అక్క, అది మా ఫ్రెండ్ మొన్న కొత్త ఫోన్ కొనిందక్క, అందుకని తన ఫోన్ నాకిచ్చి వాడుకోమంది. ఇది పాత ఫోన్ లాగా అస్సలు లేదు. వాళ్ళు బాగా రిచ్ అక్క. వాళ్ళు వాడిన ఫోన్లు 2-3 months కంటే ఎక్కువ వాడరు. అందుకని కొన్నాళ్ళు నన్ను వాడుకొని తిరిగిచ్చేయమని చెప్పిందక్క. పరాయి సొమ్ము పాము లాంటిది, ఒకరి సొమ్ము మనకు అవసరం లేదు. రేపే ఈ ఫోన్ తీసుకువెళ్ళి వాళ్ళకిచ్చే. అలాగే అక్క. పరీక్ష ఉంది కదా, పడుకో ముందు. అమ్మయ్య, ఇప్పటికైతే ఎలాగో తప్పించుకున్నా.
ఇక నుంచి దీన్ని జాగ్రత్తగా దాచుకోవాలి, లేదంటే లల్లి అక్కిచ్చిన డబ్బులతో కొన్నానని తెలిసిపోతుంది. అది తెలిసిపోయిందంటే కళ్యాణి అక్క నా ప్రాణాలు తీసేస్తుంది.